వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్, ఉచిత ప్రయాణం, కానీ ఒక్క షరతు. ట్యాక్స్ పేర్లకు అలర్ట్, ఆదాయ పన్ను మినహాయింపు అందించే 6 అద్భుతమైన పోస్టాఫీస్ సేవింగ్స్. నా 25 ఏళ్ల కాలం నెరవేరింది, శివాజీ అలియాస్ కోర్టు మంగపతి ఎమోషనల్ స్పీచ్. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన కోర్టు సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తొలి షోతోనే ఈ చిత్రం హిట్ టాక్ను సంపాదించుకుంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ తిప్పిరినేని నిర్మించారు. దీప్తి గంటా సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాపై నటుడు శివాజీ మాట్లాడుతూ మంగపతి పాత్ర తన కోసమే పుట్టిందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ పాత్రతో తన 25 ఏళ్ల కాలం నెరవేరిందని అన్నారు. నటుడుగా నిరూపించుకున్న నాని ఇప్పుడు నిర్మాతగా కూడా రాణిస్తున్నారని కితాబునిచ్చారు. కొత్త నటీనటులను ప్రోత్సహించడంతో పాటు చొరవ చూపిస్తున్నారని అన్నారు. కోర్టు సినిమా బాగోకపోతే తన హిట్ 3 సినిమా చూడొద్దని నాని సవాల్ విసరడం మామూలు విషయం కాదని అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సందడి షురూ అయింది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్లకు సంబంధించి టికెట్ల బుకింగ్ సైతం పూర్తి కూడా అయింది. ఈ క్రమంలో మైదానంలో మ్యాచ్ను చూసేందుకు వెళ్లే వారికి సిఎస్కే జట్టు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు మైదానంకు వెళ్లే వారి కోసం చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న మ్యాచ్లను తిలకించేందుకు వెళ్లేవారు వారు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోని మెట్రో స్టేషన్ నుంచి గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్ వరకు రాను పోను మెట్రో రైలు సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే తప్పనిసరిగా ఐపీఎల్ మ్యాచ్ టికెట్ కలిగి ఉండాలి. ఈ మేరకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మ్యాచ్ జరిగే రోజు ఆ మ్యాచ్కు సంబంధించిన టికెట్తో మెట్రోలో ఎంఏ చిదంబరం స్టేడియంకు వెళ్లొచ్చు. మ్యాచ్ ముగిసిన తర్వాత 90 నిమిషాలు లేదా అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, సిఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ క్రికెట్ అభిమానులు మ్యాచ్ ప్రారంభం కావడానికి 3 గంటల ముందుగా నాన్ ఏసీ ఎంటీసీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో తమ వద్ద ఉన్న క్రికెట్ మ్యాచ్ టికెట్తో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. ఈ మేరకు చెన్నై చేపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్కు ఎంటీసీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్ల వివరాలు ఒకసారి చూద్దాం. 23న సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు, అలాగే 28న సిఎస్కే ఆర్సీబీ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు, ఇక ఏప్రిల్ 5న సిఎస్కే వర్సెస్ డీసీ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు, ఇక ఏప్రిల్ 11న సిఎస్కే వర్సెస్ కేకేఆర్ ఇది కూడా రాత్రి 7 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఇక ఏప్రిల్ 25న సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు, అలాగే ఏప్రిల్ 30న సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు, ఇక మే 12న సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలు కానుంది. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీములతో పెట్టుబడి పెడుతున్నారా? మీకు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఈ సేవింగ్స్ పోస్టాఫీస్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టడమే. అయితే ఏ పోస్టాఫీస్ స్కీమ్లలో ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చో తెలుసా? ఈ ఏడాది జూలైలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసేందుకు అర్హులుగా చెప్పవచ్చు. పన్ను చెల్లింపుదారులకు గరిష్టంగా సంవత్సరానికి 1.5 లక్షలు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టినా సంవత్సరానికి 1.5 లక్షల వరకు మాత్రమే మినహాయింపు పొందవచ్చు. చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.